వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మనం ఈ వీడియో ద్వారా తల్వేగ్ సూత్రం, తల్వేగ్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడదాం. ఈ తల్వేగ్ ప్రిన్సిపల్ గురించి తెలియాలి అని అంటే మనం సర్ క్రీక్ గురించి తెలుసుకోవాలి. సర్ క్రీక్ అనేది దేనికి సంబంధించింది అని అంటే పాకిస్తాన్ భారత్కి సంబంధించి వివాదాస్పదంగా ఉన్నటువంటిదే ఈ సర్ క్రీక్. సో సర్ క్రీక్ గురించి తెలుసుకుందాం. మీకు ఇండియన్ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశం చాలా కీలకంగా ఉపయోగపడుతుంది ఎగ్జామినేషన్స్ కోసం. సో మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి పోటీ పరీక్షలకి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ని ఐకాన్ ఇండియా అందిస్తుంది. సో దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి కాంటెంట్స్ కోసం మీరు ఛానల్ని ఇప్పుడే ఫాలో చేయండి. ఏంటి సర్ క్రీక్ ఎక్కడ ఉంది అని అంటే గుజరాత్ రాష్ట్రంలో ఈ సర్ క్రీక్ ఉంటుంది. అలాగే పాకిస్తాన్కి సంబంధించి క్రీక్ ప్రావిన్స్కి సంబంధించిందే సర్ క్రీక్. సో ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్యన సర్ క్రీక్ అనేటువంటి వివాదం 1954లో స్టార్ట్ అయిందండి. 1954 వరకు, 1947 తర్వాత దేశ విభజన జరిగిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది రాలేదు. 1954 వరకు, 54 నుంచి భారత్ పాకిస్తాన్ మధ్యన సర్ క్రీక్ అంశంలో వివాదం అనేది స్టార్ట్ అయింది. ఈ సర్ క్రీక్ అసలు పేరు బన్ గంగా అని చెప్పేసి పిలుస్తారు. సర్ క్రీక్ అనేది ఈ ఏదైతే సముద్రానికి సంబంధించినటువంటి నీరు ఉంటుందో ఇది భూమిని చీల్చుకుంటూ ముందుకు వెళ్ళినట్లు కనబడుతుంది. వీటిని సర్ క్రీక్స్ అని అంటారు. సో ఈ సర్ క్రీక్ మొత్తం 96 కిలోమీటర్ల పొడవున సింధు నదికి ముఖద్వారంగా ఉంటుంది గుజరాత్ రాష్ట్రం పక్కన. అయితే ఈ సర్ క్రీక్ అంశంలో భారత్ తల్వేగ్ సూత్రం ప్రకారం సర్ క్రీక్ పైన భారత్కు కూడా హక్కులున్నాయి అని చెప్పేసి వాదిస్తూ ఉంది. అయితే పాకిస్తాన్ ఏమంటుంది అని అంటే సర్ క్రీక్ మొత్తం కూడా మాదే అని అంటుంది. అయితే భారత్ అంటున్నటువంటి తల్వేగ్ సూత్రం, తల్వేగ్ ప్రిన్సిపల్ ఏం చెప్తా ఉంది అని అంటే ఇరు దేశాల మధ్యన జల సరిహద్దులలో ముఖ్యంగా నదులు కానీ లోతైన కాలువలు కానీ ఉన్నప్పుడు అవి నౌకాయానానికి అనుకూలంగా ఉంటే ఆ సర్ క్రీక్స్ కానీ కాలువలు కానీ దెన్ లేదా అంటే నదులు కానీ అవి ఇరు దేశాలకి సంబంధించి వాటిపైన పూర్తి హక్కులు ఇరు దేశాలకు ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నటువంటిదే తల్వేగ్ సూత్రం, తల్వేగ్ ప్రిన్సిపల్. సో ఇలా తల్వేగ్ ప్రిన్సిపల్ని గురించి భారత్ 1954 నుంచి కూడా వాదిస్తూ వస్తూ ఉంది. ఇప్పటికీ ఈ విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు. సో ఒక 12 సార్లు 1969 నుంచి 2012 వరకు ఇరు దేశాల మధ్యన సర్ క్రీక్ అంశంలో 12 సార్లు చర్యలు అనేవి ఒకరి మీద ఒకరు తీసుకోవడం జరిగింది. సో ఇలా తల్వేగ్ సూత్రంని మనం గుర్తుంచుకోవాలి. మరి తల్వేగ్ సూత్రం గురించి భారత్ ఇందులో మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే దేశ విభజన జరగకముందు 1908 సమయంలో కచ్కి సంబంధించినటువంటి రాజు అలాగే అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించి సింధు ప్రభుత్వానికి సంబంధించి గొడవలు జరుగుతాయి. ఆ సందర్భంగా బాంబే గవర్నమెంట్ రెజల్యూషన్ ఆఫ్ 1914 వస్తుంది. సో ఈ 1914 రెజల్యూషన్ తీర్మానంలో పేరా 10లో ఏం రాస్తారు అని అంటే సర్ క్రీక్కి సంబంధించి ఉన్నటువంటి అంశాలను గురించి ప్రస్తావిస్తారు. వాటిని బేస్ చేసుకొని భారత్ నౌకాయానానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి భారత్కి ఇందులో హక్కులుంటాయి అని ఈ తల్వేగ్ సూత్రంను అనుగుణంగా, ఈ సూత్రానికి అనుగుణంగా చెప్పడం జరుగుతుంది. తల్వేగ్ సూత్రం ప్రకారం దేశాల మధ్యన సరిహద్దులు ఉన్నప్పుడు వాటిని గురించి ఆ దేశాలు దాన్ని బేస్ చేసుకొని సరిహద్దుల్ని పంచుకోవడం, హక్కుల్ని పొందడం జరుగుతుంది. సో ఇలా తల్వేగ్ సూత్రం గురించి ఎక్కడైనా అడిగితే మీరు ఆన్సర్ చేయండి. భారత్కి పాకిస్తాన్కి మధ్యన తల్వేగ్ సూత్రానికి సంబంధించిన అంశం ఏ విషయంలో వస్తుంది అని అంటే మీరు చెప్పాల్సినటువంటిది ఇది సర్ క్రీక్కి సంబంధించినటువంటి అంశం. ఓకే, ఇది ఈ వీడియోలో నేను మీకు అందిస్తున్న సమాచారం. ఈ వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.